ప్రియులైన ఈ ఉదయకాల సమయమున దేవునికి వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాము. బైబిల్ గ్రంథాన్ని మనం తెరిచి మరొకసారి దివ్యమైన దేవునికి వాక్యాన్ని పరిశీలించుకుందాము. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 19వ వచనము. ప్రియులైన ఈ వాక్య భాగాన్ని మనం చూసినప్పుడు ఉత్తమమైన దానిని లేక శ్రేష్టమైన దానిని ఎన్నుకొనమని దేవునికి వాక్యము మనకి బోధిస్తూ ఉన్నది. ఈ లోకంలో ప్రియమైన వాళ్ళగా ఎన్నో మార్గాలు మనకి ఉత్తమమైనవిగా శ్రేష్టమైనవిగా మనకి కనబడుతూ ఉంటాయి. కానీ దేవునికి వాక్యం సెలవిస్తూ ఉన్నది, మొదటగా నా మార్గాన్ని నా నీతిని మీరు వెతకండి, అది మీకు శ్రేష్టమైనది అనే దివ్యమైన వాక్కు మనకి సెలవిస్తూ ఉన్నది. మరి బైబిల్లో మనం చూసినట్లయితే అనేక మంది వ్యక్తులు అనేక మార్గాలను ఎన్నుకున్నారు. అందులో యేసయ్య మార్గాన్ని ఎన్నుకున్న వారు మాత్రము వారి గురించి ఈ దినాల్లో కూడా మనం ధ్యానం చేసుకుంటూ ఉంటున్నాం. ఈ దినాల్లో కూడా నీవు కూడా ఆ భగవంతుని యొక్క మార్గానికి నువ్వు వచ్చినట్లయితే, యేసయ్య మార్గంలో నీవు వచ్చినట్లయితే ఆ దివ్యమైన దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. ప్రియులరా, మారుచున్న ఈ లోకంలో ఎంతో మంది రకరకాల జీవితాలు జీవిస్తున్న ఈ లోకంలో దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకొని ఆయన పద్ధతిలో నడుచడం అనేది చాలా ప్రాముఖ్యమైన అంశం. ఎందుకంటే భగవంతుడు శాశ్వతమైన దేవుడు, ఆయన మనల్ని సృష్టించింది. ఆయన మార్గంలో కనుక మనం ఉండినట్లయితే దేవుడు మన జీవితాన్ని చక్కగా రూపొందించడానికి అవకాశం అనేది ఉంటుంది. అలాగే ఇప్పుడు మరి ఏది ఉత్తమమైందో ఏది మంచిదో మనకు తెలియాలి అన్నట్లయితే మొదటగా ఆయన యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేయాలి. ధ్యానం చేసినప్పుడు ఆయన యొక్క మార్గాన్ని మనం తెలుసుకోవటానికి అవకాశం అనేది ఉంటుంది. బైబిల్లో మరి ఈ మార్గాన్ని గురించి ఏం చెప్పబడుతుందంటే, నీ నామము నీ భక్తుల దృష్టికి ఉత్తమము అని కీర్తన 52:9 వచనంలో మనకి తెలియచేస్తా ఉన్నది. మరొక వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే కీర్తన 109:21 వచనంలో నీ కృప ఉత్తమమైనది అని బైబిల్ గ్రంథము మనకి తెలియచేస్తా ఉన్నది. సామెతలు 11:23 వచనంలో నీతిమంతులు కొరకు దేవుడు దాచించిన గొప్ప ధననిధి ఉత్తమమైనది. మరి మనం చూసినట్లయితే దేవుని రాజ్యము శాశ్వతమైనది, అది ఉత్తమమైనది అని దానియేలు గ్రంథము 4వ అధ్యాయం 3వ వచనం మనకి తెలియచేస్తా ఉన్నది. ఈ విధంగా ప్రియుల దేవుని యొక్క మాటలు మనకి బోధిస్తూ ఉంటున్నప్పుడు మనము సులువుగా చుక్కులు పెట్టి పాపాన్ని విడిచిపెట్టేసి దేవుని యొక్క మార్గంలో మనం నడుచుకోవటానికి మనము మన యొక్క మార్గాలను సరిచేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఎంతైనా ఉన్నది. ఏది ఉత్తమమైనది, ఏది శ్రేష్టమైనది అని బైబిల్ గ్రంథంలో మరి యేసయ్య మనకి కొన్ని వచనాల ద్వారా మనకి వాక్యాన్ని తెలియచేశారు. ఇరుకు ద్వారమున కోరుకొనుట అనేది ఉత్తమమైనది అని యేసయ్య తన యొక్క శిష్యునికి ఉద్బోధించినట్లుగా బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 7వ అధ్యాయము 22వ వచనంలో మనము చూస్తూ ఉన్నాం. ఇరుకు ద్వారమున ప్రవేశించుట. ఈ దినాలు అనేక మంది కూడా ఇరుకులు వద్దండి, మాకు కష్టాలు వద్దండి, శ్రేష్టమైన సంతోషకరమైన జీవితం ఉంటే మాకు చెప్పండి, అక్కడికి ఏదైనా మేము చేయడానికి వస్తాము, ఏదైనా మేము చేసింది చేస్తాం, కానీ ఇరుకు ద్వారా మేము ప్రవేశించలేమండి, ఇప్పటికే కష్టాలు ఎక్కువని అని అంటూ ఉంటారు. కానీ ఇక్కడ భగవంతుడు మనకు సూచిస్తున్న అంశం ఏంటంటే ఇరుకు ద్వారా ప్రవేశించండి. అది మొదట్లో కొంచెము కష్టంగా ఉన్న తుదకు అది మనకి సంతోషాన్ని ఇచ్చే ద్వారంగా తయారవుతుందని యేసయ్య అనేక మంది బిడ్డలకు అప్పుడున్న సమయంలో బోధించడం అనేది జరిగింది. అలాగే యేసయ్య మరొకసారి మత్తయి సువార్త 6:22 వచనంలో ఏం చెప్పారంటే పరలోకములో ధనమును కూర్చుకొనుట అనే అంశం గురించి చెప్పారు. అది ఉత్తమమైనది అని ఆయన చెప్పారు. పరలోకంలో ధనం సమకూర్చుకొనుట, అది చూడండి బ్రదర్, ఈ దినాల్లో ఈ లోకంలో ధనం మాకు లేదు బ్రదర్, ఆ పరలోకంలో ధనం గురించి అది ఎందుకు, ఇప్పుడు కాన్రాన్ దేశం గురించి మనకి ఎందుకు, చచ్చిపోయిన తర్వాత ఎవరు చూస్తారు అని అంటున్నారు అని అంటూ ఉంటారు. కానీ యేసయ్య యొక్క మాటలు మనం నమ్మినప్పుడు పరలోక ధనాన్ని గురించి మనము ఆలోచించే బిడ్డలుగా మనం ఉంటాం. పరలోక ధనం అంటే ఏంటి పిల్లల, ఈ లోకంలో మనము దేశం కొరకు ఒక మంచి కార్యాన్ని చేయటం అన్నమాట. అదే పరలోక ధనాన్ని మనం సమకూర్చుకున్నట్ల లేక ఏదో ఒక
మరి యేసు నామమున మనము ఆత్మని దేవునికి సన్నిధిలోకి నడిపించినట్లయితే దాని నిమిత్తం పరలోక ధనాన్ని మనకి యేసయ్య ఇస్తా ఉంటాడు. లేదు ఒక చిన్న పరిచర్య మనం చేసామంటే మందిరం ఓడ్చడమో లేకపోతే క్లీనింగ్ చేయటం ఏదో ఒకటి చేసినట్లయితే దాని ద్వారా పరలోక ధనాన్ని మనం సంపాదించుకునే బిడ్డలుగా ఉంటామని బైబిల్ గ్రంథంలో అనేక వాక్యముల ద్వారా మనకి తెలియచేయబడుతూ ఉన్నది. అంతేకాదు ప్రియుల 2 కొరింథీ 6వ అధ్యాయం 9వ వచనంలో చూసినట్లయితే దేవునికి ఇష్టలుగా ఉండుట అనేది శ్రేష్టమైనది అని బైబిల్ గ్రంథము మనకి తెలియచేస్తా ఉన్నది. బైబిల్ గ్రంథం తెలియచేస్తాం దేవునికి ఇష్టలుగా ఉండుట. మరి ఈ లోకంలో మరి అనేక మంది జీవితాలు జీవిస్తా ఉన్నాయి. ఎంతమంది గురించి మరి యేసయ్య నీ జీవితం నాకు ఇష్టమైనది, నీ ప్రార్థన నాకు ఇష్టమైనది, నీ మాటలు నాకు ఇష్టమైనది అని ఎంతమంది గురించి యేసయ్య చెప్పగలడో నాకు తెలియదు. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో యేసయ్య మరి నాకు ఇష్టంగా మీరు జీవించండి అని చెప్పడం అనేది మనం చూస్తూ ఉంటాం. ప్రియ సహోదరి సహోదర, వాక్యం వింటున్న రేడియోస్ ప్రియులరా, మీ అందరికీ కూడా నేను తెలియజేసే అంశం ఏంటంటే వాక్యానుసారంగా మనం జీవించినట్లయితే ఆ వాక్యము మనకి మన పాదములకు దీపం ఉన్నది. కాబట్టి ఆ వాక్యం మనకి సరైన స్థితిలో మనల్ని నడిపించడానికి అవకాశం అనేది ఉంటుంది అన్నమాట. బైబిల్లో మరి హానోకు చూసినట్లయితే దేవునికి ఇష్టంగా నడిచాడు. మరి నోవా చూసినట్లయితే ఆ తరములో నోవా దేవునికి ఇష్టంగా నడుచడం అనేది మనం బైబిల్లో కనుగొంటూ ఉంటాం. అలాగే క్రీస్తు కొరకు నిందను భరించట అనేది ఉత్తమమైనది అని బైబిల్ గ్రంథంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24, 26 ఆ వచనాల్లో మనకి తెలియచేస్తాను. మోషే పెద్దవాడైనప్పుడు దేవుని కొరకు నిందను భరించే బిడ్డగా ఉన్నాడంట. చూసారు ఎంత గొప్ప విషయమో. ఆయన మన సాధారణమైన వ్యక్తి కాదు. ఈ లోకంలో అన్ని విద్యలు అభ్యసించిన వ్యక్తి. ఆయన తన వయసు వచ్చినప్పుడు, సరైన వయసు వచ్చినప్పుడు, ఆ వయసులో నేనేం చేయాలి అని ఆలోచించినప్పుడు నేను యేసుతో ఉండి శ్రమలు అనుభవిస్తాను, ఆయన ఉంటే నాకు చాలు అని ఆయన నిందను కోరుకునే బిడ్డగా ఉండటం అనేది మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులలో అలాగే బైబిల్ గ్రంథాన్ని మనం చూసినట్లే న్యాయంగా ప్రవర్తించుట, న్యాయంగా దేవుని ప్రేమించుట అనేది దేవునికి ఇష్టమైన పనిగా ఉంటా ఉంది. ఉత్తమమైన ప్రతి కార్యము చేయటం అనేది కూడా దేవునికి ఇష్టమైనదిగా ఉన్నట్లుగా మన బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉండినాం. మరి మొత్తమైన దాన్ని ఎన్నుకొనట, కోరుకొనట అనేది చాలా ప్రాముఖ్యమైన అంశము. బైబిల్ గ్రంథంలో కొద్దిమంది వ్యక్తుల యొక్క జీవితాలను మనం చూసినప్పుడు మరి కొద్దిమంది వారు ఎలాగా ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకున్నారు అని మనం చూసినట్లయితే మొట్టమొదటిగా జక్కయ్య అనే ఒక వ్యక్తి తన జీవితంలో మంచి ఒక యవనస్తుడిగా ఉండి తన జీవితాన్ని చక్కగా నడుపుకుంటున్న సమయంలో ఆయనకి ఒకనొక సమయంలో జీవితం మీద విరక్తి కలిగినట్లుగా మరి నేను విరక్తి కలిగినది అని అనుకుంటూ ఉంటున్నాను. ఎందుకంటే తను కలిగిన ఉద్యోగము తనకు నెమ్మది ఇవ్వలేదు, తన కలిగిన కుటుంబం తనకి నెమ్మది ఇవ్వలేదు, తను కలిగిన ధనము కూడా నెమ్మది ఇవ్వలేదు, తను అక్రమ ద్వారా సంపాదించిన ధనము కూడా ఆయనకి నెమ్మది ఇవ్వలేదు. మరి ఒక సమయంలో యేసయ్య తన ఊరికి వస్తున్నాడు అని తెలిసినప్పుడు తన యొక్క ఉద్యోగాన్ని పక్కన పెట్టేసి, తన కుటుంబాన్ని పక్కన పెట్టేసి యేసయ్య నేను కనుగొంటాను అని తనేం చేశాడంటే యేసయ్య ఎక్కడైతే వస్తున్నాడో, ఏ మార్గం నుంచి వస్తున్నాడో ఆ మార్గం దగ్గరికి మరి జక్కయ్య రావటం అనేది చూస్తాం. మరి జక్కయ్య యేసయ్య దగ్గర రాగానే అక్కడ అనేక ఆటంకాలు కూడా ఏర్పడటం అనేది మనం చూస్తా ఉన్నాం. మొట్టమొదటిగా జక్కయ్య శారీరక రీతిగా పుట్టివాడు కాబట్టి అందరూ కూడా ఆయన్ని త్రోసివేస్తూ ఉంటారు కాబట్టి అయ్యో యేసయ్య నేను చూడలేనేమో అని తనేం చేశాడంటే తన దగ్గరలో ఉన్న మరి మేడి చెట్టు ఎక్కడం అనేది చూస్తా ఉన్నాం. చూడండి పిల్లలు, తను ఎన్నుకున్న చెట్టు కూడా తన జీవితానికి మరి సాదృశ్యంగా ఉంటా ఉంది. మేడి పండు ఎట్లా ఉంటుంది, పైకి చాలా అందంగా ఉంటుంది, కానీ లోపల చూసినట్లయితే ఎంతో మరి పురుగులుగా కొట్టినట్టు అసహ్యంగా కనబడతా ఉంటుంది. అలాగే జక్క యొక్క జీవితం కూడా చూస్తే చక్కటి వస్త్రధారణ, మంచి ఉద్యోగము, అందరి మీద అజమాయిషి, మరి ధనము, ఇవన్నీ బంధుమిత్రులంతా ఉన్నారు. కానీ తన అంతరంగ జీవితాన్ని చూసినప్పుడు పురుగులతో నిండినట్టుగా, అసహ్యాన్ని కంపు కొడుతున్నట్లుగా ఉన్నదని తను గ్రహించి తను ఏం చేశాడంటే ఈ జీవితం నాకు వద్దు, ఆ భగవంతుని నేను చూస్తాను, ఆ దేవాది దేవుడిని నేను చూస్తాను అని జక్కయ్య ఆ యొక్క దినాన మరి ఆఫీస్కి లీవ్ పెట్టేసి యేసయ్య దగ్గరికి రావటం అనేది మనం చూస్తా ఉన్నాం. ప్రియ సహోదరి సహోదర, జక్కయ్య మరి యేసయ్య దగ్గరికి ఎందుకు వచ్చాడు అంటే నా జీవితంలో రక్షణ కావాలి. నా ఆఫీసులో ఉన్న మత్తయ్య యేసయ్యని తెలుసుకుని తన జీవితాన్ని మార్చుకున్నాడు. మరి అనేక మంది కూడా
నా కింద ఉద్యోగస్తులు వారి జీవితాలు మార్చబడుతున్నాయి. అంతకుముందు ఏసీ దగ్గరికి వెళ్ళక ముందు వారి జీవితాలు నన్ను మోసం చేసే విధంగా ఉన్నాయి. కానీ ఇది నాన్న ఏసీ దగ్గరికి వెళ్ళారు, వారి జీవితాలు మార్చబడ్డాయి, వారి మాటలు మార్చబడ్డాయి, వారి వ్యక్తిత్వం మార్చబడింది, వారి కుటుంబాలు మార్చబడినాయి. ఈ దినాన్ని వాళ్ళు చాలా సంతోషంగా ఉండినారు అని జక్కయ్య ఏం చేశాడంటే, వీళ్ళ దేవుడు నేను కూడా వెంబడించినట్లయితే, ఈ ఏసీ దగ్గరకు నేను కూడా వచ్చినట్లయితే నా జీవితం కూడా దీవించబడుతుంది అని జక్కయ్య ఏం చేశాడంటే ఆ దినాన ఏసీ దగ్గరకు రావటం అనేది మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. ఏముందా మరి ఏమి ఆశించి ఏసీ దగ్గరకు వచ్చాడు అని మనం చూసినట్లయితే, తన జీవితంలో రక్షణ నాకుంటే చాలు, ఆయన యొక్క కృప నాకుంటే చాలు అని జక్కయ్య దేవుని దగ్గరకు రావటం అనేది మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరా, ఈ దినమున నీవు కూడా నీ జీవితంలో కోరుకోవాల్సిన మొట్టమొదటి అంశం ఏంటంటే రక్షణ. దేవుడిచ్చే రక్షణ, దేవుడిచ్చే పాప క్షమాపణ. కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నాయి అని చెప్పినట్లయితే నీ జీవితం ఎంత ధన్యమైందో తెలుసా. అలాగే జక్కయ్య ఎప్పుడైతే మరి ఏసీ దగ్గరకు వచ్చాడో, మరి వచ్చాడంతే, కానీ తన జీవితంలో మరి ఆ చెట్టుకి చూస్తా ఉన్నాడు, ఈయనతో ఎలా మాట్లాడాలి, ఎలా చూడాలా అని చూస్తూ ఉన్నాడు. కానీ ఆయన ఒకే ఒక స్టెప్ వేసాడు, అక్కడ దగ్గరకు వచ్చి చెట్టు ఎక్కాడు. కానీ ఏసీ ఏం చేశాడో తెలుసా, ఏకంగా జక్కయ్య ఏ చెట్టు అయితే ఎక్కాడో ఆ చెట్టు కింద దగ్గరకు వచ్చేసి ఆ చెట్టు పైకి చూచి జక్కయ్య దిగిరమ్మయ్యా అని కేక వేయటం అన్నది మనం చూస్తూ ఉండినాం. చూసారు లేదా, జక్కయ్య పేరు గురించి కూడా ఆయనకు తెలుసు, నీ పేరు నా పేరు గురించి కూడా ఏసీకి తెలుసు. నువ్వు కూర్చునే విధానము, మనం నిలబడే విధానము, మనం ఎక్కడ ప్రయాణం చేస్తున్నాము, ఎవరితో మాట్లాడుతున్నాము, మనం దేవుని యొక్క రాజ్యం కొరకు ఏం చేస్తున్నాము, ఇదంతా కూడా ఏసీకి సమస్తము తెలుసు. ప్రియులుగా, నా జీవితం గురించి నువ్వు తెలియదు అని అనుకుంటున్నామో, నీ పేరు గురించి నువ్వు తెలియదు అనుకుంటున్నామో, ఒకవేళ నీ యొక్క కుటుంబం గురించి నువ్వు తెలియదు అనుకుంటున్నామో, నో లేదు లేదు, దేవునికి సమస్తము తెలుసు అన్నమాట. జక్కయ్య పేరు తెలిసిన మరి దేవుడికి జక్కయ్య జీవితాన్ని గురించి కూడా తెలుస్తుంది. కాబట్టి వెంటనే జక్కయ్య ఆశ్చర్యపడి, అమ్మో నా పేరే తెలిసింది కాబట్టి నా జీవితం కూడా ఈయనకి తెలిసిపోయి ఉంటుంది, కాబట్టి ఈయనకి నేను దాచేది ఏమీ లేదు అనేది తన జీవితంలో ఏదైతే మనస్సాక్షిని గుచ్చుతా ఉన్నదో ఆ అంశం గురించి జక్కయ్య ఏం చేశాడంటే, మొట్టమొదటిగా ఏసీ దగ్గరకు వచ్చేసి, అయ్యా ఏసయ్యా, మీ ఎదుట నేను ఒక మాటని చెప్పాలి, మీ ఎదుట నేను ఒక పాపాన్ని ఒప్పుకోవాలి అని అంటాడు. ఏంటబ్బా అని నన్ను అడిగినప్పుడు, ఏం లేదయ్యా, నేను అన్యాయంగా ఎవరి దగ్గర అయితే మరి ధనాన్ని సంపాదించానో వారికి నేను 4 గంటలుగా చెల్లిస్తాను అని చెప్పటం అనేది జరిగింది. ప్రియులుగా, అంతేకాదు తన ఆస్తుల సగభాగానికి పేదలకు మరి పంచి ఇస్తానని కూడా జక్కయ్య అందరి ముందు కూడా మరి ఒక మాటని ప్రకటించడం అనేది జరిగింది. ప్రియ సహోదరి సహోదరుడా, మరి నీ జీవితంలో కూడా ఏసీ దగ్గరకు వచ్చినప్పుడు నీ పాపాన్ని గురించి నీకు ఒప్పింపు చేయబడుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు నీ పాపాన్ని ఒప్పింపు చేస్తాడు. ఇదిగో నువ్వు పాపం ఇది చేస్తున్నావు, దీన్ని ఒప్పుకో, అప్పుడు నువ్వు అబ్రహాం కుమారుడుగా పిలువబడతావు అని పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను కూడా ఒప్పింపు చేస్తూ ఉంటాడు. ప్రియమైన వాళ్ళరా, మరి అప్పటి వరకు మరి జక్కయ్య అబ్రహాం సంతానం నుంచి వచ్చిన వాడే, అబ్రహాం కుమారుడే. కానీ ఇప్పుడు అది శారీరకంగా అంతకుముందు అబ్రహాం కుమారుడు, కానీ ఇప్పుడు చూస్తే ఆత్మ సంబంధంగా అబ్రహాం కుమారుడుగా జక్కయ్య ఎంచబడుతూ ఉన్నా. మరి నీ జీవితంలో కూడా నామకార్థ క్రైస్తవుడిగా నువ్వు ఎంచబడుతూ ఉన్నావా, లేకపోతే ఆత్మ సంబంధమైన నా క్రైస్తవుడిగా నువ్వు ఎంచబడుతున్నావా అనేది చాలా ప్రాముఖ్యమైంది. యేసయ్య నీ జీవితంలో ఎప్పుడైతే వస్తాడో నీ పాపాన్ని గురించి నీవు ఒప్పింప చేయబడతావు. నీ జీవితంలో ఉన్న ప్రతి పాపం, ఇది నేను చేశాను, ఇది నేను ఒప్పుకోవాలి, అప్పుడే నా జీవితం మార్చబడుతుంది అని నీ జీవితంలో నీవు నీ పాపాన్ని గురించి నువ్వు ఒప్పింప చేయబడుతూ ఉంటుంది. ప్రియులుగా, అలాగే మన బైబిల్లో మనం చూసినట్లయితే సొలొమోను తన యొక్క జీవితంలో మరి చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు ఒకనొక సందర్భంలో. మరి ఆ సందర్భంలో మరి దేవునికి మందిరాన్ని ప్రతిష్ఠ చేయబడిన తర్వాత ఆ రాత్రి పూట దేవాతి దేవుడు భగవంతుడు ఆయనకి ప్రత్యక్షమై నా కుమారుడా సొలొమోను, నీ జీవితంలో నీకు ఏం కావాలో కోరుకో, నేను ఒక వరాన్ని నీకు ఇవ్వాలని నేను ఆశిస్తున్నాను అని కోరుకోమని చెప్పినప్పుడు సొలొమోను బాగా ఆలోచించి, అయ్యా ఇదిగో ఈ రాజ్యం మీద నీ ప్రజల మీద నేను పరిపాలన చేయటానికి నాకు ఎలాంటి అర్హత అనేది లేదు. మా నాయన కంటవా అర్హత ఉన్నది. ఆయన ఎన్నో కష్టాలు అనుభవించేసి, ఎన్నో శ్రమలు అనుభవించేసి ఒక రాజ్యానికి రాజుగా ఉన్నాడు. నేను ఆయన కుటుంబంలో ఒక కుమారుడుగా నేను రాజ్యాన్ని సంపాదించుకున్నాను, కాబట్టి నాకు జ్ఞానము లేదు. మరి నేను చిన్నవాడిని వయసులో, కాబట్టి ఈ ప్రజల మీద పరిపాలన చేయడానికి నాకు తగిన
దైవ జ్ఞానాన్ని దయచేయము అని అడగటం అనేది మనం చూస్తూ ఉండినాం. ఎప్పుడైతే ఆ ప్రార్థన చేశాడో, మనం ఎప్పుడైతే అడిగాడో అది దేవునికి చాలా ఇంపైనదిగా కనపడింది. వెంటనే దేవుడు ప్రియులుగా సొలొమోన్, నీవు పొరుగువారి రాజ్యాల గురించి నువ్వు అడగలేదు, లేకపోతే ధనాన్ని గురించి నువ్వు అడగలేదు, కానీ నీవు దైవికమైన జ్ఞానాన్ని, నా ప్రజలను ఏర్పాటు చేయడానికి నువ్వు జ్ఞానం అడుగున్నావు కాబట్టి ఆ జ్ఞానాన్ని నీకు ఇస్తూ ఉండినాను, అదే సమయంలో నీకు ధనాన్ని ఇస్తూ ఉండినాను, అలాగే నీ యొక్క రాజ్యంలో మరి సమాధానాన్ని కూడా నేను కలుగు చేస్తాను పొరుగు వారి నుంచి అని దేవుడు అనేక రకాలైన వరాలను ఆయన మీద ప్రకటించడం అనేది, కుమ్మరించడం అనేది మనము చూస్తూ ఉండినాం. ప్రియ సహోదరి సహోదర, ఈ దినమున మరి నీ జీవితంలో కూడా దేవుని దగ్గర నువ్వు ఏమి కోరుకుంటున్నావు? దైవ జ్ఞానాన్ని కోరుకుంటున్నావా, లేకపోయినట్లయితే లోక సంబంధమైన ఆస్తిపాస్తులు నువ్వు కోరుకుంటున్నావా అనేది నువ్వు పరీక్షించవలసిన బాధ్యత నీ మీద ఉన్నది. ప్రియులరా, ఇక్కడ మనం చూసినట్లయితే మరొక వ్యక్తిని మనం చూస్తాం బైబిల్ గ్రంథంలో, కొత్త నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే మరియా, మార్తా, తర్వాత లాజరు అనే చక్కటి కుటుంబాన్ని గురించి బైబిల్లో మనం చూస్తూ ఉండినాము. ఆ కుటుంబాన్ని మనం చూసినప్పుడు ప్రియులరా, మార్తా మరి ఒక విస్తారమైన పనిని పెట్టుకున్న ఒక స్త్రీగా మనము బైబిల్లో చూస్తూ ఉండినాం. మరి లాజరు అప్పుడే మరి సమాధి నుంచి మరి లాజరు ఆ కుటుంబంలో ఉన్నాడు, ఆయన గురించి అంత ప్రత్యేకంగా మనకు తెలియదు. కానీ ప్రియులరా, ఇక్కడ మరియను మనం చూసినట్లయితే మరియా బోధని, యేసు యొక్క బోధని కోరుకున్నట్లుగా మనం అక్కడ చూస్తూ ఉండినాం. మొట్టమొదటిగా మరి యేసు ఆ కుటుంబానికి రావటం అనేది అదే మొదటిగా సంభవించిన అంశం. మా బైబిల్లో మనం చూసినట్లయితే యేసు ప్రభువు మరియ ఇంటికి, మార్తా ఇంటికి 6 సార్లు వచ్చినట్లుగా మన బైబిల్లో మనం చూస్తూ ఉండినాం. 6 సందర్భాల్లో కూడా మరి మరియ ప్రతిసారి కూడా యేసు యొక్క పాదాల దగ్గర కూర్చున్నది. అయ్యో యేసు వచ్చాడు, నాకు అవకాశం దొరికింది అని పాదాల దగ్గర కూర్చుంది. కానీ యేసుని విడిచిపెట్టేసి అక్కడ కుర్చీ వేసేసి యేసుని ఇక్కడ కూర్చోయో, నేను పోయి అక్కడ ఆ పని ఈ పని చేసేస్తానని మరియ ఎక్కడ కూడా పరిగెత్తకుండా యేసయ్య తన ఇంటిలో ఎప్పుడైతే ప్రవేశిస్తున్నాడు, ఎప్పుడైతే అడుగు పెడుతున్నాడు, వెంటనే ఆయన పాదముల దగ్గర కూర్చొని ఆయన బోధన వినటం అనేది మన బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. దానికి వ్యతిరేకంగా మార్తా యొక్క వ్యక్తిత్వాన్ని చూసినట్లయితే మార్తా యేసుప్రభువుని ఆహ్వానించేదే అంతవరకు. కానీ మార్తా ఎప్పుడు కూడా ఇంట్లో ఆ వంట పని ఈ వంట పని వీటి మీద మనసంతా పెట్టేసుకొని ఆ దివ్యమైన బోధని మరి వినటానికి రెండో అవకాశాన్ని ఇస్తున్నట్టుగా మనకి కనబడుతూ ఉన్నది. కానీ ఇక్కడ మరి అలాంటి పరిస్థితుల్లో మరి మార్తకి పని విస్తారంగా ఉన్నది కాబట్టి యేసయ్య దగ్గరకు వచ్చి, యేసయ్య ఇదిగో నా చెల్లి నీ పాదముల దగ్గర కూర్చుని ఉన్నది, ఆమెకి ఒక్కసారి ఒక మాట నువ్వు చెప్పకూడదా? ఒక మాట గద్దించు, ఆమె నాకు వచ్చి కిచెన్ లో సహాయం చేస్తుంది అని చెప్పినప్పుడు యేసు ప్రభువు ఒక్కసారి మార్తా వైపు చూచి, మార్తా నీవు విస్తారమైన పనులను పెట్టుకున్నావు, అది నీకు మంచిది కాదు, మరి ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకుంది, అది ఆమె వద్ద నుంచి తీసివేయబడదు. కాబట్టి నీవు నీ పనులను కూడా ముగించుకొని దేవుని నా దగ్గరకు వచ్చి వాక్యం వినటం అది నీకు చాలా శ్రేష్టమైనది కాబట్టి అని ఎప్పుడైతే యేసు ప్రభువు మార్తకి ఒక హెచ్చరిక జారీ చేశాడు, అక్కడ ఉన్నవారు కూడా చాలా మంది అలర్ట్ అయిపోయి మరి చక్కగా వాక్యాన్ని వినడానికి అవకాశం తోడ్పడి ఉంటుందని నేను అనుకుంటూ ఉండినాను. ప్రియ సహోదరి సహోదరా, ఈ దినమున మన నీ జీవితంలో ఉత్తమమైనది ఏంటో నువ్వు తెలుసుకున్నావా? శ్రేష్టమైనది ఏదో నువ్వు తెలుసుకున్నావా? తెలుసుకున్న తర్వాత దాన్ని కోరటానికి నువ్వు ఇష్టపడుచున్నావా అనేది మనము ప్రశ్నించుకోవాల్సిన అంశాలు మన ఎదుట ఉన్నవి. మరి ఇప్పుడు మనం చెప్పిన వాక్య భాగంలో చక్కగా రక్షణ కోరుకున్నాడు, సొలొమోను మరి జ్ఞానాన్ని కోరుకున్నాడు, మరియా యేసయ్య బోధని కోరుకున్నది. మరి నీ జీవితంలో మరి నువ్వు దేన్ని కోరుకుంటున్నావో నీకు తెలుసా? ఈ లోకంలో 10 రూపాయలు లేకపోతే ఈ లోకంలో దాన్ని దీన్ని చిన్న చిన్న వాటిని కోరుకొని అసలైన భగవంతుని యొక్క కృపని నువ్వు కోల్పోతున్నావా? మరి ఇక్కడ మనం చూసినట్లయితే ప్రియులురా, మరి ఈ వ్యక్తులు సామాన్యమైన వ్యక్తులు కాదు, వారు చక్కటి దేవుని యొక్క జ్ఞానాన్ని, దేవుని యొక్క కృపని వారు కోరుకుంటున్నారు. మాకు యేసు ఉంటే చాలు, యేసు కృప ఉంటే మాకు చాలు, మా జీవితాలు మార్చబడతాయి, మా కుటుంబాలు మార్చబడతాయి, మా హృదయంలో సమాధానం ఉంటుందని
వాళ్ళు అంత జ్ఞానవంతులైన వ్యక్తులు కూడా. సొలొమోను చాలా జ్ఞానవంతుడు, ఆయనతో పాటు ఉన్న జ్ఞానం ఈ లోకంలో ఎవరికీ లేదు. అలాంటి వ్యక్తే యేసయ్య యొక్క జ్ఞానాన్ని కోరుకోవటం అనేది మనము చూస్తూ ఉంటున్నాం. జక్కీ కూడా సామాన్యమైన జ్ఞానం కాదు. ఆ దినాల్లో మరి చీప్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ గా అన్నాడంటే మరి ఎంతో జ్ఞానం ఉంటేనే ఆ ఉద్యోగం వచ్చేది. ప్రియులుగా జ్ఞానం లేకుండా ఆ ఉద్యోగాన్ని సంపాదించడం చాలా కష్టము. అలాంటి జ్ఞానవంతుడు కూడా మరి రక్షణ కోరుకుంటున్నాడు. మరి చాలా యవనస్తురాలుగా ఉన్నది. యవనస్తురాలైనప్పుడు కూడా ఏంటి నాకు ఈ భక్తి, ఈ వయసులో నాకు అవసరం లేదులే అని పక్కకు తొలగలేదు. కానీ ఈ వయసులో నాకు యేసయ్య కావాలని మొట్టమొదటిగా ఆయన బోధన కోరుకున్న బిడ్డగా ఉంటా ఉంది. మరి ఉదయకాల సమయంలో నీ జీవితంలో కూడా నీవు యేసయ్య దగ్గరకు వచ్చి, యేసయ్య నేను కూడా మీరు చెప్పినట్టు ఉత్తమమైన దాన్ని, మీ యొక్క బోధని మిమ్మల్ని నేను ఏర్పాటు చేసుకుంటాను, దానికి నా కృపను అనుగ్రహించని మనం అని ప్రార్థన చేసినట్లయితే ఆ దివ్యమైన దేవుడు మనకి కూడా కృపను అనుగ్రహించడానికి సహాయపడుతుంది. మరి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, ఘనమైన దేవ, మరి మా ప్రియులైన వారు కూడా శ్రేష్టమైనది, ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకున్నట్టుకు సహాయం చేయమని యేసయ్య పుణ్యనామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.